హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో అనగా మే 31, 2025 రోజున వచ్చినటువంటి తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్లో మనకి ఒక్కొక్క రకమైనటువంటి పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఈ పోస్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ NIRDPR నుంచి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ 2025-26 సంవత్సరానికి గాను దూర విద్యలో అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ప్రవేశాలకి దరఖాస్తులు అనేది కోరుతా ఉన్నారు. ఇక్కడ ఈ దరఖాస్తుకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అనేది 500 రూపాయలుగా ఉంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏది అనేది జూలై 31 వరకు అనేది ఉందన్నమాట. సో దీని తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ లాంటి ప్రతిష్టాత్మక రక్షణ శిక్షణ సంస్థల్లో ప్రవేశాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ CDS ఎగ్జామినేషన్ 2 అనేది 2025 సంవత్సరానికి గాను రిలీజ్ కావడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ఫీజు అనేది, మన అప్లికేషన్ ఫీ అనేది 200 రూపాయలు అనేది ఉందన్నమాట. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 17 అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మే 31 అంటే ఇవాళతోటే మనకి కొన్ని నోటిఫికేషన్స్ అనేవి, అప్లికేషన్ డేట్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి అనమాట. ఆ నోటిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ NTPCలో 30 అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి PG ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత IOBలో మనకి 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు అనేవి, దీనికి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీని మీద ఆల్రెడీ మన ఛానల్లో పూర్తిగా వీడియో చేసినటువంటి వీడియో అయితే ఉందన్నమాట. సో ఎవరైతే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి వెళ్ళి ఈ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఆ వీడియోలో చూడవచ్చు. దీని తర్వాత BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్లో 70 మేనేజర్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడాను ఉండాలన్నమాట. దీని తర్వాత BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్లో 63 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులై ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి. దీని తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో కాంట్రాక్ట్ బేసిస్గా మొత్తం మనకి MSME రిలేషన్ మేనేజర్కి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో 30 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, ఏదైనా డిగ్రీ అనేది ఉత్తీర్ణత ఉండాలి, లేదంటే MBA మార్కెటింగ్ ఫైనాన్స్ చేసిన వారికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారనమాట. దీంతోపాటు ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పనన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 18 అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దీని తర్వాత ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 10 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది జూన్ 15 అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో కాంట్రాక్ట్ బేసిస్న మనకి కన్సల్టెంట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో టోటల్గా 6 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో విభాగాలు వచ్చేసరికి అడ్మిన్, లీగల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితరాలు అనేవి ఉన్నాయన్నమాట. దీని తర్వాత దరఖాస్తు చివరి తేదీ తదితరాలు అనేవి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనమాట. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాల్టి డైలీ డోస్ వీడియో. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.